కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్నాళ్లుగా నడుస్తున్న కొండ చిన్నారెడ్డి ఎపిసోడ్ ఫైనల్ స్టేజ్ చేరింది. ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరికి సంబంధించిన నివేదిక ఏఐసీసీ వద్దకు చేరింది. ఏ క్షణమైనా సస్పెన్షన్కు ఆదేశాలు వెలువడే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్నాళ్లుగా నడుస్తున్న కొండ చిన్నారెడ్డి ఎపిసోడ్ ఫైనల్ స్టేజ్కి చేరింది. ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. కావ్య, మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డీలన పడనుందన్నట్టుకుంటా ఓకే అంటే దీనికి సంకేతాలు మాత్రం నిజమే అని అనిపిస్తుంది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యే ఇటు చూస్తే కనుక మంత్రులు ఒక ఎమ్మెల్యే ఉద్దేశించి ప్రభుత్వం మీద ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మీద ఒక ఎమ్మెల్యే ఇరుచుకుపడడం, అలాగే మీ అంతు చూస్తాం, మేము నిజంగా త్వరలోనే మారనున్నారు, సీఎం మారనున్నాడు అంటూ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే దాన్ని ఏదైతే ఇప్పటికే ఆ కమిటీకి ఎందుకంటే ఇప్పటి వరకు మాత్రం కమిటీలో నియమించిన నేపథ్యంలోనే ఇప్పటికైతే ఈ కమిటీలు తీసుకున్న నిర్ణయం అయితే లేదు అని చెప్పొచ్చు. ఇక కొండా సురేఖ విషయానికి వస్తే వరంగల్ తూర్పు డివిజన్ నుంచి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యేగా తనకు ఒక మంచి పేరు ఉంది. ఆ పేరు నేపథ్యంలోనే ఇప్పటికీ 3 సార్లు అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒకే పార్టీ నుంచి వెళ్ళి అనుకోకుండా ఇటు ఎమ్మెల్యేల పైన కావచ్చు, ఎమ్మెల్సీల పైన కావచ్చు, లేదంటే ప్రధానంగా మంత్రులపై, ముఖ్యమంత్రిపై కూడా మాట్లాడినటువంటి నిబంధనలో ఈ మేరకైతే కొండ ఫ్యామిలీ పరంగా మాత్రం 3 సార్లు ఇది చర్చా వేదిక జరిగింది. 3 సార్లుగా క్రమశిక్షణ కమిటీకి వాళ్ళు సిఫారసు లేఖలు రాయడం, అదే విధంగా వివరణ ఇచ్చుకోవడం ఇలాంటివి జరిగాయి. కానీ ఇది 3వసారి కాబట్టి ఏకంగా ముఖ్యమంత్రి పైనే దుర్భాషలాడటం లాంటి, తను ఏకవచనంతో సంబోధించడం వంటి ఇలాంటి నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ ఏం చర్యలు తీసుకుంటుంది అనేది చూడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ కూడా ఇదే నేపథ్యంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తను వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొండా సురేఖ కూతురైనటువంటి కొండా సుష్మితా పటేల్ తన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఒక తల్లిగా ఉంటూ ఈ రాష్ట్ర మంత్రిగా ఉంటున్న నేపథ్యంలోనే ఆ అమ్మాయిని ఎందుకు అదుపులో పెట్టలేకపోయింది, ఎందుకని వివరణ అడిగి సరైన సమాధానం చెప్పలేకపోయింది అనేది వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రభుత్వంలో ఉన్న మంత్రి కూతురే ఇలా తిడితే ఇంకా మిగతా ఎవరైనా తెలుస్తూ రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేని కావచ్చు, రాహుల్ గాంధీని కావచ్చు, ఎవరినైనా తిడితే ఇంతేనా అనే వాదనలు వినిపించిన నేపథ్యంలోనే తక్షణమే ఈ నేపథ్యంలోనే ఆమె మీద చర్యలు తీసుకోవడానికి మొత్తం మీద సన్నద్ధాలు అయినట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా ఆమెను సస్పెండ్ చేసే నేతృత్వంలోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పార్టీ వర్గాల నుంచి వెళ్ళి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే మరొక ఎమ్మెల్యే ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించినటువంటి చిన్నారెడ్డి పైన కూడా సస్పెన్షన్ వేటు కొనసాగుతుంది అనే చెప్పొచ్చు. ఎందుకంటే తాను డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నానని మాట్లాడడం, అరకొరగా పార్టీ పైన కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం చేస్తున్నటువంటి చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయడానికి ఇద్దరిపైన కూడా వేటు వేయడానికి ఆల్రెడీ ఉంది. ఇక ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ నేతగా అంటే ఒక బీసీలను 2 వర్గాలుగా ఇది చూస్తే కొండా మురళి కావచ్చు, కొండా మురళి మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన వ్యక్తి, కొండా సురేఖ ఏదైతే పద్మశాలి సంఘానికి సంబంధించిన వ్యక్తి. ఈ నేపథ్యంలో ఇద్దరు బీసీ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో బీసీలలో వర్గాలకి బాగా ఓటు బ్యాంక్ ఉన్న నేపథ్యంలోనే ఇటు ఏదైతే కాపు కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇటు పద్మశాలి కావచ్చు, ఈ నేపథ్యంలోనే ఏదైతే బీసీ సంఘాలలో 2 ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క కుల సంఘాలకు సంబంధించి కావచ్చు, బీసీ సంఘాలకు సంబంధించి కూడా మా మద్దతు ఉంది అనేది ఒక విర్రబీగుతున్నారు. ఇది ఇంతకు నుంచి ఇంకా ఏమీ లేదు అనేది ఒక చర్చ వేదిక వచ్చింది. ఏది ఏమైనా కానీ ఒక రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నట్టే ఒక మనిషిని అంటే ఇలాంటి వ్యవహారంలో కుర్రచేష్టలు కావచ్చు, ఎవరిని కావచ్చు, దీన్ని తీర్చిదిద్దాల్సి పోయి వివరణ నేపథ్యంలోనే వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడు దానికి నన్ను బలి చేయొద్దంటూ కూడా ఇచ్చినటువంటి ఆ వివరణ నోటీసులోనే ఇదంతా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా చర్యలకు
సన్నిహితం అవుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మాత్రం ఇది చిన్నారెడ్డి కావచ్చు, ఎందుకంటే ఏది చూసినా గానీ వనపర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు చూస్తే కనుక వరంగల్ తూర్పు డివిజన్ అయినటువంటి ఎమ్మెల్యే కొండ సురేఖ ప్రధానంగా ఇప్పుడు మంత్రి. ఈ నేపథ్యంలోనే ఆమె మీద వేటు పడడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏ క్షణాన్నైనా సస్పెండ్ ఉత్తర్వులు వచ్చే ఆశకరం ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలోనే కొండ సురేఖ ఉన్నటువంటి సంబంధించి ఏదైతే తెలంగాణ అటవీ శాఖకు సంబంధించినటువంటి ఫారెస్ట్ శాఖకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే వారికి ఏదైతే వాళ్ళ శాఖలో ఆమెకు ప్రమేయం లేకుండా, ఆమెకు తెలియకుండానే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమందికి డిప్యుటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆ డిప్యుటేషన్ కూడా టోటల్ క్యాన్సిల్ చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే వాస్తవానికి ఆమె పైన వెయిట్ పడుతుంది అనేది మాత్రం అర్థమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.